ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 32ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు 3 గుణాల ప్రభావం గురించి వివరిస్తూ ఇప్పుడు తమోగుణంతో కూడిన బుద్ధి ఎలా ఉంటుందో అర్జునుడికి తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, ఏ బుద్ధి అయితే అజ్ఞానమనే చీకటితో కప్పబడి అధర్మాన్ని ధర్మమని ధర్మాన్ని అధర్మమని తప్పుగా భావిస్తుందో, అలాగే అన్ని విషయాలను తలక్రిందులుగా వ్యతిరేకంగా అర్థం చేసుకుంటుందో అటువంటి బుద్ధిని తామస బుద్ధి అంటారు. అంటే తమోగుణం చేత ఆవరించబడిన వ్యక్తి సరైన దానిని తప్పుగా, తప్పును సరైనదిగా చూస్తాడు. వారి వివేచన పూర్తిగా నశించిపోతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అజ్ఞానమనేది ఎంత ప్రమాదకరమైనదో ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఇది కేవలం తెలియకపోవడం మాత్రమే కాదు, తప్పు మార్గంలో వెళుతూ కూడా అదే సరైనదని బలంగా నమ్మడం. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. ఇది మనల్ని మనం పరిశీలించుకోమని, మన ఆలోచనలు అజ్ఞానంతో కలుషితం కాలేదని నిర్ధారించుకోమని హెచ్చరిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. ఒక పని చేసే ముందు ఇది నిజంగా ధర్మమా లేక నా సోమరితనం లేదా స్వార్థం వల్ల చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. తప్పుడు పనులను సమర్థించుకోవడం మానేయాలి. సత్సాంగత్యం అంటే మంచివారితో స్నేహం చేయడం, జ్ఞాన గ్రంథాలు చదవడం ద్వారా మన బుద్ధిని అజ్ఞానమనే చీకటి నుండి బయటికి తీసుకురావచ్చు. స్పష్టమైన ఆలోచనతో ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.